నమస్తే. కాంగ్రెస్ రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకొకటి ఉంటుంది. క్రమశిక్షణా సంఘం చైర్మన్ మొన్నటిదాకా చిన్నారెడ్డి గారు ఉండే, మొన్న జరిగిన షఫ్లింగ్లో చిన్నారెడ్డి గారిని పక్కన పెట్టి మల్లు రవి గారికి ఆ పదవి ఇచ్చారు. క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఏం చేస్తాడు? ఎవరైనా క్రమశిక్షణ తప్పితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడు విచారణ చేసి. మరి క్రమశిక్షణా సంఘం చైర్మనే దారి తప్పితే? ఇది నేనంటున్న మాట కాదు, ఆలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కడున్న ద్వితీయ శ్రేణి నాయకులు మాట్లాడుతున్న మాట. మా మీద కేసులు పెట్టి, మా మీద అరాచకం సృష్టించి, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని మల్లు రవి నియోజకవర్గం అంతా తిరుగుతూ మమ్మల్ని అవమానిస్తున్నాడు అని కాంగ్రెస్ కార్యకర్తలు ప్రెస్ మీట్లు పెట్టి ప్రశ్నిస్తున్నారు. ఎవరిని కలిసిండు? ఏం జరిగింది? మల్లు రవి గారు, మల్లు రవి లోకల్ ఎంపీ, నాగర్ కర్నూలు ఎంపీ. అదే నాగర్ కర్నూలు ఎంపీ పరిధిలోకి వచ్చే ఎమ్మెల్యేలు విజయుడు, ఈయన ఆలంపూర్ ఎమ్మెల్యే, ఇప్పుడు బీఆర్ఎస్. ఆమె సరితా తిరుపతయ్య గారు మొన్న గద్వాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి. అక్కడ కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మల్లు రవి గారిది, ఇప్పుడు మల్లు రవి గారి మీద వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే, మొత్తం నియోజకవర్గం అంతా ఆయనను వెంట పెట్టుకొని తిరిగిండు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పక్కన పెట్టిండు అన్నది ఆయన మీద చేస్తున్న సీరియస్ అలిగేషన్. ఒకసారి ఎంత డిఫరెంట్గా ఉంటుందంటే పాలిటిక్స్ చూడండి. ఇప్పుడు ఈమె ఎవరు? సరితా తిరుపతయ్య. ఎవరు ఈమె? గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది, ఆమె ఓడిపోయారు. అక్కడ గద్వాల ఎమ్మెల్యేగా ఇప్పుడున్న కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చిండు. సరే, రాలేదు గీలేదు అనేది సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఏదో కథలు పడ్డాడు, కానీ వచ్చిండు, ఆల్రెడీ కాంగ్రెస్లోకి వచ్చిండు. అయితే ఇద్దరికి పడదు. ఎవరికి? ఈ మల్లు రవికి, గద్వాల కృష్ణమోహన్ రెడ్డికి పడదు. ఎట్లా తీసుకొస్తారు గద్వాల కృష్ణమోహన్ రెడ్డిని అని ఆనాడు ఈయన మల్లు రవే క్వశ్చన్ చేసిండు. సరితా తిరుపతయ్యకి మద్దతుగా నిలబడ్డాడు. ఒక మంత్రితో సహా వెహికల్లో వెళ్తుంటే గద్వాల కృష్ణమోహన్ రెడ్డి, మల్లు రవి, ఈయన కృష్ణమోహన్ రెడ్డి మూతి మీద గుద్దితే ఆయనకు రక్తం వచ్చింది ముక్కులోకి వెళ్ళి. ఆయన మళ్ళీ ఈయనని కొట్టిండు. ఇట్లా తన్నుకున్నారు. ఆ స్థాయి వరకు వెళ్ళినాయి వీళ్ళ గొడవలు. మరి ఇక్కడేమో కాంగ్రెస్ కార్యకర్తలని బతికించాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని బలపరచాలని పనిచేసిన ఇదే మల్లు రవి మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు తేడా అయిండు? ఇక్కడేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? ఆల్రెడీ మీ పార్టీ సీనియర్ నాయకుడు సంపత్ కుమార్ అక్కడ ఉన్నాడు కదా. మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన ఏఐసీసీ సెక్రటరీ, ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చే అవకాశాలు ఉన్న ఒక నాయకుడు ఇక్కడ ఉండంగా మరి ఈయనని వెంట పెట్టుకొని ఎందుకు తిరిగిర్రు? సరే, ఏమనంటే ఎమ్మెల్యే కాబట్టి, నేను ఎంపీ కాబట్టి తిరగొచ్చు అని చెప్పొచ్చు. మీరు అంత చిత్తశుద్ధితో అంత ట్రాన్స్పరెంట్గా పనిచేస్తున్నారా మీరు? మరి ఇప్పుడు ఈడ ఎమ్మెల్యే అయితే మరి ఆడ ఎమ్మెల్యే మూతి మీద ఎందుకు గుద్దిరు? ఒకటే ఉండాలి కదా రెండు. అక్కడేమో మంచి పని చేస్తున్నారని శభాష్ అనిపించుకుంటారు, ఇక్కడ మరి ఈ పని ఎందుకు? ఇది నేను అన్నట్లే, కాంగ్రెస్ కార్యకర్తలు అడుగుతున్నారు, వాళ్ళకే మీరు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ మీద పెద్ద గొడవ నడుస్తున్నది. ఆయన సంపత్ కుమార్ గారేమో గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నాడు. అది మీ హయాంలో వచ్చిన ప్రాజెక్టే, అది మీరే పర్మిషన్స్ ఇచ్చారు, టోటల్ ఇందులో మీరే ఇన్వాల్వ్ అయ్యారని. వాస్తవమే, ఆయన చెప్పింది వాస్తవమే. దాన్ని అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే విజయుడు వీళ్ళందరూ కలిసి రెచ్చగొడుతున్నారు అక్కడ. ఇంకా రైతుల మీద కేసులు అవ్వడానికి వీళ్ళే కారణమని ఆయన అంటున్నాడు. మీరేమో ఈయననే వెంట పెట్టుకొని మీరు తిరుగుతున్నారు. మరి ఎట్లా ఇది ఎట్లా? క్లారిటీ లేని రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు మరి మీరు? అయితే దీని మీద కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గారు గద్వాల నియోజక పర్యటనలో భాగంగా వచ్చి ఉన్నారు. కానీ వచ్చి ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే, కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి టీఆర్ఎస్ నాయకులను వెంటబెట్టుకొని తిరుగుతూ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంపై గత 10 సంవత్సరాలు కొట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను విడనాడి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని మల్లు రవి గారికి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పదవి బాధ్యతలు ఇస్తే ఆయన్నే క్రమశిక్షణ తప్పి టీఆర్ఎస్ నాయకులను వెంటబెట్టుకొని తిరుగుతున్నాడు. ఈ అల్లంపూర్ నియోజకవర్గంలో ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పనులు చేసినటువంటి టీఆర్ఎస్ నాయకులకు
టోకెన్ నెంబర్తో సహా ఆయన 10% కమిషన్ తీసుకొని సెక్రటరియట్లో బిల్లులు ఇప్పిస్తున్నారు. దానికి ఉదాహరణగా అల్లపూర్ నియోజకవర్గంలో దరిదాపు 10 కోట్ల రూపాయల వరకు 10% కమిషన్ తీసుకొని బిల్లులు ఇప్పించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బుక్కాపురం నరేంద్రరెడ్డి గారు, పరమేశ్వరరెడ్డి పుల్లూరు, బాలకృష్ణారెడ్డి, ఆనందరెడ్డి పల్లెపాడు, చంద్రహాసరెడ్డి గారు వీళ్ళు బడా కాంట్రాక్టర్లు. ఇక్కడ మన అల్లంపూర్ నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళు టిఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి హాని చేసినటువంటి నాయకులు వాళ్ళు. వాళ్ళను వెంటేసుకొని తిరుగుతూ వాళ్లకు బిల్లులు ఇప్పించిన ఘనత మన మల్లురావు గారిది. అదేవిధంగా ఈరోజు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మల్లురావు గారికి మేము స్వాగతం పలకాలని తాపత్రయపడుతుంటే ఆయనేమో టిఆర్ఎస్ నాయకులను సింగిల్ విండో అధ్యక్షులను ఎంటేసుకొని తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానపరుస్తున్న మల్లురావుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అల్లంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను డిమాండ్ చేస్తూ మల్లురావు గారికి హెచ్చరిస్తున్నాం. సో ఇది వాళ్ళు చాలా సీరియస్ అలిగేషన్, ఇది మామూలు అలిగేషన్ కూడా కాదు. 10% కమిషన్ తీసుకొని బీఆర్ఎస్ నాయకుల బిల్లులు క్లియర్ చేయించిండు అని అంటున్నారు. ఇప్పుడు దీనికి లింక్ ఏంటంటే బట్టి విక్రమార్క ఉన్నాడు, వాళ్ళ బ్రదరే. మరి నాకు తెలియదు, నా దగ్గర ఏం ఎవిడెన్స్ లేదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అన్ని అధిష్టానానికి ఇస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మరి వాళ్ళని ఎందుకు వెంటేసుకొని తిరుగుతున్నారు? సరే ఇవన్నీ పక్కన పోతే మీ రాజకీయం మీరు చేయని ఎక్కడైనా దుంకండి, మాకు సంబంధం లేదు. ఈ 10% ఏంది? ఈ 10% ఏంది? మరి ఇప్పుడు ఒకవేళ ఆయన మాట్లాడిన ఆయన ఎవరైనా ఆలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ యు దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమారట, అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఇప్పుడు వాళ్ళనైనా కాంగ్రెస్ని సస్పెండ్ చేయండి, అది తప్పైతే వాళ్ళనైనా కాంగ్రెస్ని సస్పెండ్ చేయండి. మీరైనా ఆ వాస్తవం ఏంటనేది బయటకు వచ్చి సమాధానం చెప్పండి. ఈ 10% ఏంది? ఇప్పుడు ఈ విజయుడు మీద తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఆ రెడ్డి గారు ఎవరైతే దొరగారు ఉన్నారో వెంకట్రామిరెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, ఆయన ఇంట్లోనే ఈయన లెటర్ ప్యాడ్స్ ఉంటాయని. ఈయన ఏదన్నా సంతకం పెట్టాలంటే లెటర్ ప్యాడ్ ఏడుండాలా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండదట, చల్లా వెంకట్రామిరెడ్డి గడిలో ఉంటుందట. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంది వీళ్ళది? ఇప్పుడు ఉద్దేశం ఏంది? ఆ రెడ్డి గారిని తెచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేయాలి. నాకు అదే అనిపిస్తున్నది. నేను ఎందుకంటున్నా అంటే చల్లా వెంకట్రామిరెడ్డి ఆదేశాలు లేనిది ఈ విజయుడు అనే ఎమ్మెల్యే గడప కూడా దాటడు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు ఆయన ఇంట్లో మనిషిలాగా ఉండిపోయిండు, ఆయన ఇంట్లో ఉన్న మనిషికి ఇచ్చిన. నేను అనలేను ఆయన ఇంట్లో పనిచేసిండు అట్లా ఇట్లా అని. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే, ప్రజలు ఓట్లేసి ఆయనకి గెలిపించినారు. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్లతో ఎమ్మెల్యే అయిండు విజయుడు. మరి అలాంటి వ్యక్తి ఎంత గౌరవంగా ఎంత ఇదిగా ప్రజల కోసం పనిచేయాలా? దొర కోసమా పనిచేసేది? సరే అది పక్కన పెట్టండి. మరి ఇప్పుడు మల్లు రవి సమాధానం చెప్పాలి. ఇప్పుడు విజయుడు వచ్చిందంటే చెల్లా వెంకట్రామిరెడ్డిని కూడా కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నట్టే, వెరీ క్లియర్. మొత్తం ఆ ఏరియా మొత్తం ఆ చెల్లా వెంకట్రామిరెడ్డి దుర్మార్గాలతో ఆయన అజమాయిషిలో అక్కడ ఉన్న వ్యవస్థ నడుస్తున్నది. గద్వాల నియోజకవర్గంలో ఒక న్యాయం ఏంది, మీరు అక్కడ అట్లా వ్యవహరించడం ఏంది, ఆలంపూర్కి వచ్చేసరికి ఈ రకంగా వ్యవహరించడం ఏంది? అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఎట్లా వస్తావని మూతి మీద గుద్ది ఆయనను కొడతావు, ఈడ మాత్రం శాలువాలు కప్తావు. ఇది ఎట్లా? ఇప్పుడు వాళ్ళు లెటర్ రాసిరు, ఏకంగా అధిష్టానానికి కంప్లైంట్ చేసిరు. ఇదే ఆ లెటర్ 5వ తారీఖు 6వ నెల 2025 నిన్ననే రాసిన లెటర్ ఇది. శ్రీయుత గౌరవనీయులైన మీనాక్షి నటరాజన్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ హైదరాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని అబాసుపాలు చేస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిపై తగు చర్యకై విజ్ఞప్తి. డాక్టర్ మల్లు రవి, ఎంపీ నాగర్ కర్నూల్, సరితా తిరుపతయ్య, మాజీ జెడ్పీ చైర్పర్సన్, విష్ణువర్ధన్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్. తమరితో మనవి చేయనిదేమనగా తేదీ 2/6/2025 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి గద్వాల జిల్లాకు విచ్చేసిన డాక్టర్ మల్లు రవి ఎంపీ గారు అధికారిక కార్యక్రమం అనంతరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును వెంటబెట్టుకొని తన వాహనంలోనే తిప్పుతూ మన పార్టీ నాయకుల ఇండ్లకు తీసుకెళ్లి సన్మానాలు సత్కారాలు చేయిస్తూ మన సొంత పార్టీ కార్యకర్తల విజ్ఞప్తులను స్వీకరించకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల విజ్ఞప్తులను మరియు వారికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రయత్నించడం మా అందరికీ అవమానం జరగడమే కాకుండా మనోవేదనకు గురి చేసింది.
గత ఏడాది కాలంగా ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నాయకుల పెండింగ్ బిల్లులు ఇప్పించి వారి వద్ద నుంచి 10% కమిషన్ వసూలు చేసుకొని తన సొంత లాభానికి పాల్పడ్డాడు. ఆధారాలు జత చేయడమైనది మన దగ్గర లేవు, కానీ మరి వాళ్ళు ఏం ఆధారాలు పెట్టారు. అంతేకాకుండా ఆలంపూర్ నియోజకవర్గంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ కింద ఉన్న మల్లమ్మ కుంటను గత ప్రభుత్వాలు హామీ ఇచ్చి నెరవేర్చకపోగా మన ప్రభుత్వంలో ఏఐసిసి కార్యదర్శి ఆలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు నీటిపారుదల శాఖ మంత్రివర్యులు దృష్టికి తీసుకెళ్లి వారితో మల్లమ్మ కుంటని పూర్తి చేయడానికి వారితో హామీ తీసుకున్నారు. అయితే ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు బీఆర్ఎస్ నాయకుల మాటలు విని అవగాహన లేకుండా మల్లమ్మ కుంట అవసరం లేదు అని దానికి ప్రత్యామ్నాయంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ద్వారా ఆర్డీఎస్ రైతులకు నీరు అందించవచ్చు అని సాధ్యం కాని తప్పుడు సంకేతాన్ని నియోజకవర్గంలో వ్యాపింపచేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేక భావాన్ని కలిగించి కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా చేశారు. దీని ప్రభావం నియోజకవర్గంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో నష్టం కలిగించే అవకాశం ఉన్నది. శ్రీమతి సరితా తిరుపతయ్య మాజీ జెడ్పీ చైర్పర్సన్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే విజయుడును ఎంపీ మల్లు రవి గారితో పాటు తన నివాసానికి ఆహ్వానించి పూల బొకేలు శాల్వాలతో సత్కరించి మా అందరి మనోభావాలు దెబ్బతీస్తూ గంటల కొలది ఆ ముగ్గురు ఏకాంతంగా చర్చలు జరపడం క్రమశిక్షణ రాహిత్యంగా పార్టీ నియమావళికి విరుద్ధంగా భావిస్తున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గారు బీఆర్ఎస్ సింగిల్ విండో చైర్మన్లను వెంట తీసుకొని మల్లు రవికి ఏజెంట్గా పనిచేస్తూ జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి పై విషయాలు దృష్టిలో ఉంచుకొని జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తల మనోభావాలకు విరుద్ధంగా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ముగ్గురిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఉప్పరి దొడ్డప్ప అలంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పచ్చర్ల కుమార్ అలంపూర్ వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్, నీలి శ్రీనివాసులు గద్వాల జిల్లా గ్రంథాలయ చైర్మన్, పల్లి సతీష్ రెడ్డి గద్వాల జిల్లా ఆర్టీఏ మెంబర్, యనుమల నాగరాజు గద్వాల జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు. మొత్తం అంతా లోకల్ పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారు. మొత్తం ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో మళ్ళీ మొత్తం పార్టీ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇది ఇప్పుడు సంపత్కి మల్లు రవికి కొంత అటు ఇటు కషాబిషా ఉందా ఏంది? ఎందుకంటే అప్పుడు టికెట్ విషయంలో కూడా ఆయనక అన్న దాంట్లో ఆయనకు పోయింది. మరి అదేమన్నా నడుస్తుందా? నాగ శిరోమణి గద్వాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలట, ఆమె కూడా కంప్లైంట్ చేసింది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కూడా చెప్పింది ఆ జిల్లా. సీతారామరెడ్డి మాజీ ఆర్డీఎస్ చైర్మన్, మద్దిలేటి ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు, లక్ష్మీకాంతరావు మాజీ జెడ్పీటీసీ, ఆచారి రాష్ట్ర అధికార ప్రతినిధి, గంగిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, అలంపూర్ నియోజకవర్గ మండలాధ్యక్షులట, అడ్డాకుల రాము అలంపూర్, గోపాల్ ఉండవల్లి, జగన్మోహన్ నాయుడు మానవపాడు, రుక్మానందరెడ్డి ఇటిక్యాల, వెంకటేష్ యాదవ్ ఎర్రవల్లి, దస్తగిరి రాజోలి మండలం, జయన్న ఐజా, రామకృష్ణారెడ్డి వడ్డేపల్లి మండలం, ఎన్ రాజ్ నారాయణ మాజీ కౌన్సిలర్, కోటికార్ హెవేదా ఏందో జిల్లా సెక్రటరీ, ఎస్జి సులోచనమ్మ ఏఎంసీ డైరెక్టర్, ప్రభావితమ్మ, ఈ సురేష్ గౌడ్ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్. మొత్తం జిల్లా కాంగ్రెస్ నాయకులంతా కంప్లైంట్ చేసి ఇప్పుడు ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్. ఇప్పుడు ఈ కంప్లైంట్ కాపీ ఎవరికి పోవాలి? మళ్ళీ ఆడికే పోవాలి, ఎందుకంటే ఆయన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కాబట్టి. మరి ఇప్పుడు గవర్నమెంట్ అంటున్నా ఈ పార్టీ ఎట్లా రెస్పాండ్ అవుతుందన్నది చూడాలి. ఏదేమైనా మీకు ఈ పార్టీ నాయకుల అవసరం మీకు ఏముందండి? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే విజయుడికి ముందు వెనక పక్కల మొత్తం ఉన్న ఆవహించి ఉన్న చల్లా వెంకట్రామరెడ్డిని పార్టీలోకి తీసుకురావడానికి మరి పైనుంచి వర్గం ఏమన్నా ప్రెజర్ పెట్టిందేమో అని నాకు అనిపిస్తున్నది దీన్ని బట్టి. ఎందుకంటే విజయుడు వెంకట్రామరెడ్డికి చెప్పకుండా అడుగు కూడా బయట పెట్టిండు అని అంటే వెంకట్రామరెడ్డి ఆదేశాలతో వెంకట్రామరెడ్డి కాంగ్రెస్లోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీకి మళ్ళీ ఎంటర్ కావాలని చూస్తున్నాడు. అది నాకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వర్గం. ఇప్పుడు మల్లు రవి గారు దీనికి సమాధానం చెప్పాలి. నా పాయింట్ ఏంటంటే మీరు మీ పార్టీ గంగలో దూకండి, మాకు సంబంధం లేదు. ఈ 10% కమిషన్ అన్న చర్చని వాళ్ళు తీసుకొచ్చి మేము ఆధారాలు కూడా పెట్టినామంటారు. చలో అందరు బయటికి రావాలి. ఇప్పుడు చూస్తూనే ఉండండి. ఇంకొకటి ఇక్కడ పాయింట్ మెన్షన్ చేయాల్సింది, అసలు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి మీరు. అదే రాజోలి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడండి. ఎవడు పర్మిషన్ ఇచ్చింది వాడే కావచ్చు, అవతల పోయిన గవర్నమెంట్ వాడు. మరి మీరెందుకు రైతుల మీద దాడులు చేసి దాదాపు 41 మంది రైతుల మీద కేసులు పెట్టిరు? 40 ఆంధ్ర కంపెనీ అది, వాడవడో చిత్తూరోడు. ఇథనాల్ కంపెనీ వల్ల అక్కడ ఉన్న ప్రజల ప్రాణాలకు పోయే అవకాశం ఉంది, పీల్చడానికి గాలి కూడా ఉండదు, మొత్తం పొల్యూట్ అవుతుంది. మరి అలాంటి కంపెనీ ఎందుకు ఆ గ్రామంలో? అందరూ కలిసి కొట్లాడి ఆ కంపెనీ రాకుండా చేయాల్సింది పోయి ఎవరికి వాడు రాజకీయాలు చేసి ఆ కంపెనీకి ఆహ్వానం పలుకుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం ఇది మరి ఎటువైపు దారి తీస్తుంది అన్నది.
చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.